హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. అగ్ని పరీక్ష 2 స్టార్ట్ అయింది కదా. యాక్చువల్గా నాకు అగ్ని పరీక్ష 1 స్టార్ట్ అయినప్పుడు నాకు ఓకే, కామనర్స్ వచ్చారు, ఆడిషన్స్ జరిగినాయి అండ్ కొన్ని టాస్క్లు జరిగినాయి, నాకు ఆ ఫీలే వచ్చింది. బట్ ఈ అగ్ని పరీక్ష 2 వచ్చేసరికి నాకు ఎవ్వరూ అక్కడ కామనర్స్లా కనిపించట్లా. దే ఆర్ సెలబ్రిటీస్లా కనిపిస్తున్నారు నాకు. అండ్ ఆ గట్స్ ఏంటి, నెక్స్ట్ ఆ ముక్కు పొడక పుట్టించుకోవడం ఏంటి, ఆ తర్వాత ఆ హెయిర్ కట్ చేయించుకోవడం ఏంటి బాగి గారు, అండ్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఏంటి. సో నాకైతే ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్ ఎవరైనా అంటే అగ్ని పరీక్ష 1లో ఏంటంటే ఓకే, వీళ్ళు కావాల్సి వస్తారు, వీళ్ళని షాప్ చేస్తే ఇంకా ఇదవుతారు. సో వాళ్ళలో కొంతమందిని తీసేయాలి, కొంతమందిని బిగ్ బాస్కి పంపించాలంటే ఇట్ ఈజ్ ఈజీ డెసిషన్ అయిపోయేది. సో వీళ్ళు తీసేయచ్చు, వీళ్ళు పనికి వస్తారండి. బట్ ఈ అగ్ని పరీక్ష 2 వచ్చేసరికి ఇంతమందిని తీసుకున్నారు కదా, వాళ్ళల్లో కొంతమందిని బిగ్ బాస్కి పంపించాలంటే మిగతా వాళ్ళు ఎందుకు వర్త్ కాదు అనే క్వశ్చన్ వస్తుంది అనమాట. సో అంత టాలెంటెడ్గా ఉన్నారు అందరూ. సో యా, ఒక్కొక్కరు అపూర్వ గారు కావచ్చు, తర్వాత గౌతమ్ కాదు, అతని పేరేంటి, రోహిత్ వచ్చినప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నాడు. అండ్ తను ఎక్కువ నాకు ఈ స్ట్రెంగ్త్ ఉంది అని చూపించుకున్న పర్సన్ కాదు. బట్ తను పర్ఫామ్ చేసిన ప్రతి ఒక్క టాస్క్ కూడా ది బెస్ట్ ఇస్తున్నాడు, 100% ఇస్తున్నాడు, అందులోంచి గెలుస్తున్నాడు. గెలిచిన తర్వాత గెలిచానని చెప్పేసి వెర్రవేయకుండా ఒక సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. సో అలాంటి పర్సనాలిటీ బిగ్ బాస్ కావాలి. సో ఐ థింక్ సో హీ విల్ గో టు ద బిగ్ బాస్ డెఫినెట్లీ. సో తర్వాత రాజకుమారి గారు థింక్ చేసే విధానం కావచ్చు, ఒక్కొక్కరు కూడా ఎంత స్ట్రాటజికల్గా థింక్ చేస్తున్నారంటే ఐ థింక్ వాళ్ళు కామనర్స్ లాగా లేదా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ నాకు అనిపించట్లే. అండ్ వాళ్ళ ప్లానింగ్ కూడా అలానే ఉందలే. అగ్ని పరీక్ష 1 హిట్ అయ్యేసరికి ఒక కామనర్ కళ్యాణ్ గెలిచేసరికి సో అగ్ని పరీక్షకి వచ్చిన హైప్ అలాంటిది. సో వాళ్ళు కూడా డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు. అండ్ టాస్క్స్ కూడా అలానే ఉంటున్నాయి. అండ్ సో అదే ఒక్కొక్క ఎపిసోడ్లో కూడా ట్విస్టుల మీద ట్విస్టులు అండ్ వాళ్ళని ట్రైన్ చేసే విధానం కూడా చాలా బాగుంది. సో బిగ్ బాస్ అనేది అంత ఈజీ కాదు, నాకు తెలిసి నాట్ ఎట్ ఆల్ ఈజీ. అక్కడ సర్వైవ్ అవ్వడం కూడా నాట్ ఎట్ ఆల్ ఈజీ. మనం ఏదో టీవీలో చూసి ఒక గంట షో చూసి లేకపోతే లైవ్లో చూసి మనం ఇక్కడి నుంచి చేతిలో ఫోన్ పట్టుకుని అలా అనుకుంటాం తప్పితే బిగ్ బాస్ షో ఈజ్ నాట్ అ ఈజీ థింగ్. అక్కడ సర్వైవ్ అవ్వడం ఈజ్ నాట్ ఈజీ. ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఎప్పుడు మోగుతుందో తెలియదు, ఎప్పుడు పనిష్మెంట్లు వస్తాయో తెలియదు. మనకి బాధ వచ్చినప్పుడు ఆ బాధను ఎవరితో పంచుకోవాలో తెలియదు. వీళ్ళతో పంచుకుంటే వీళ్ళ తర్వాత మళ్ళీ నాకేమైనా బ్యాక్ స్టాప్ వేస్తారో తెలియదు. సో ఒక్కొక్క క్షణం కూడా, ప్రతి క్షణం కూడా చాలా తెలివితో, చాలా ఇతో మెలగాలన్నమాట బిగ్ బాస్లో. సో దట్ ఈస్ నాట్ అ ఈజీ థింగ్. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఇప్పుడు వచ్చిన సీజన్ 2లో, అగ్ని పరీక్ష సీజన్ 2లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్కి వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు? సో వాళ్ళ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎవరు బాగా ఆడుతున్నారో వాళ్ళ నేమ్ కమెంట్ చేయండి. ఓకే, సీ యూ.